వర్మ ఏందిరా మాకు ఈ కర్మ, ఈ పాటికి మీకు అర్థమై ఉండిద్ది. అరే గుండు బోల్, గుర్తుపెట్టుకో, పిఠాపురంలో నువ్వేదో సాధిద్దాం అనుకుంటున్నావు. నీ వెనకాల ఉన్నాళ్ళు కూడా క్లారిటీగా ఇప్పుడే జనసేన పార్టీకి కూడా సిగ్నల్స్ వెళ్తూ ఉన్నాయి. నువ్వు మీ చిన్నబాబు మీ పెద్ద బాబు చెప్పినట్టు నువ్వు డ్రామాలో స్టార్ట్ చేసావు. మేము డ్రామాలు స్టార్ట్ చేయదలుచుకుంటే కుప్పం కాడి నుంచి, హిందూపురం కాడి నుంచి, మంగళగిరి కాడి నుంచి డ్రామాలన్నీ స్టార్ట్ చేయగలరు. నువ్వు క్లారిటీగా ఏంటంటే నువ్వు పక్క పార్టీలోకి వెళ్ళాలా, లేకపోతే నీ పార్టీ నుంచి సాంకేతికాలు నీకు పైనుంచి వస్తున్న స్క్రిప్ట్ తోటి నువ్వు వ్యవహారాలు చేస్తున్నావా అనేది ఆ దేవుడికే ఎరుక. లోకలో నాన్ లోకల్ అని నువ్వు మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, నీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గం అయితే కుప్పంలో పోటీ చేస్తున్నాడు. ముందు అది తెలుసుకోరా దిక్కుమాలని వర్మగా. మీ చిన్నబాబు ఎవరైతే ఉండారో నీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు ఎక్కడ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. ఎక్కడ చిత్తూరు జిల్లా, ఎక్కడ గుంటూరు జిల్లా. ఎరా వర్మ, అర్థమవుతుందా? హిందూపురం ఎవరైతే మన ముద్దుల మామయ్య బాలయ్య బాబాయ్ ఉన్నాడో బాలయ్య బాబాయ్ హిందూపురం. అసలు మీకు హిందూపురానికి ఏంట్రా మీరు మాట్లాడేది ఏంది? నువ్వేం చేయాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారిని? అట్టగాదురా, అవసరం తీరినాక బోడి మల్లన్న అన్న రీతిగా మీ వ్యవహార శైలి ఉంది. నిన్న కానీ పెండం దొరబాబు కానీ ఒక 5 నిమిషాలు కానీ వదిలేస్తే ఆ బోడి గుండు కూడా మిగిలేదు కాదు. గుర్తుపెట్టుకో వర్మ, పదే నువ్వు ఏదో సాధించాలి, లేకపోతే మీ చిన్నబాబు పెద్దబాబు దృష్టిలో పడదాం అనుకుంటున్నాను. మేము చూస్తున్నాం చిన్నబాబుకి పెద్దబాబుకి కూడా. ఈ బొడుద్దాయిని కానీ మీరు క్లారిఫికేషన్ చేయలేకపోతే అక్కడున్న మా జనసేన పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఖబర్దార్, ఇది చాలా స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, మీరు ఏ వార్నింగ్ అయినా అనుకోవచ్చు. పదే కానీ ఇలా జరిగితే హిందూపురం కాడి నుంచి, కుప్పం కాడి నుంచి, మంగళగిరి కాడి నుంచి మీకు ఎలా చేయాలో జనసేన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక ఎదవ ఇన్నిసార్లు జనసేన పార్టీ చీఫ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఇన్ని వ్యవహారాలు చేస్తుంటే వాడి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు. మరి 40 సంవత్సరాల పార్టీ కదా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా చిన్న మనవి.